గతంలో శాటిలైట్ ఛానల్స్ సుమారు 15 సంవత్సరాలు దాని తర్వాత ఇప్పటికీ ఎవరికి తెలియని విషయం ఏంటంటే ఇప్పటికీ ఒక అక్రెడిటేషన్ విషయమే కాదు, ఒక యాడ్ ఎంపానల్మెంట్ అనేది తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎంపానల్మెంట్ అనేది చేయలేదు. అంటే గవర్నమెంట్ నుంచి వెళ్ళి మనకు జీరో సపోర్ట్, తెలంగాణ మీడియాకు జీరో సపోర్ట్. కావున మనకు ఒక్క యాడ్ వచ్చింది లేదు. దానికి పైగా వస్తూ ఉంటే గత ప్రభుత్వం మోస్తారుగా ఏంటంటే మనకు పూర్తి స్థాయిలో అక్రెడిటేషన్స్ అనేది సమర్పించింది. దాంతో పాటుగా మన జిల్లాలలో ప్రతి జర్నలిస్ట్ అక్రెడిటేషన్ అనేది మనం సమర్పించడం వల్ల ఏమైందంటే దాంట్లో ఆ జర్నలిస్టులు అనేది జాయిన్ అవ్వడం జరిగింది. అరే మనకు అక్రెడిటేషన్ వస్తుంది, ఏదో కేబుల్ ఛానల్స్ తరఫున మనకు వస్తుందనే దాని మీద మనకు కొంత రావడం జరిగింది. కానీ ఈ దుస్థితి ఇప్పుడు ఏముందంటే అక్రెడిటేషన్స్ కార్డుని పూర్తిగా నిషేధించడం జరిగింది. అంటే ఐఎంపీఆర్లో 12 కార్డులు ఉన్న దాన్ని జీరో తీసుకురావడం జరిగింది. అంటే ఇది తెలంగాణ మీడియాపై జరుగుతున్న కుట్ర. అలాగే ఇప్పటి వరకు మనం అక్రెడిటేషన్స్ కార్డు గురించే మాట్లాడినాం. దీని ఎంపానల్మెంట్ జరగలేదు. మీరు ఆ శాటిలైట్ ఛానల్స్ కానీ ఇంత డిజిటల్ మీడియా కానీ ఇంత పేపర్స్ కానీ ఇస్తూ ఉన్నారు. మరి కేబుల్ ఛానల్స్కి ఇంతవరకు మీరు యాడ్స్ అయితే పంపిస్తూ ఉన్నారు, దీంట్లో యాడ్స్ అయితే పంపిస్తారు. అదే విధంగా లాస్ట్ టైం కూడా వెరిఫికేషన్ చేసినప్పుడు ఇది గమనించాలి. ఐఎంపీఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ రోజున పూర్తిగా కార్డులు ఎత్తివేసారు. కానీ 5,000 ఇస్తే కార్డు వెరిఫికేషన్ టిక్ కొట్టింది, లేదనంటే ఇవ్వలేదు. నేను అదే విధంగా నేను సుమారు 15 జిల్లాలలో కార్డులు పోకపోయినాను. నేను 5,000 ఇయ్యను, నా కార్డు ఇస్తే ఈరి లేకపోతే లేదనే విషయంలో నేను అత్యధికంగా ఇక్కడ ఉన్న మేజర్ ఛానల్స్ హాత్వే లాంటి పెద్ద ఎస్ఎస్సీ లాంటి కేబుల్లలో మనం నడుపుతా ఉంది. కానీ అన్ని జిల్లాలలో ప్రసారం అవుతుంది. వాళ్ళకి తెలివి లేదా, వాళ్ళకి కళ్ళు లేవా? ఈ హాత్వే లాంటి పెద్ద కేబుల్ ఛానల్స్ ఎన్ని జిల్లాల్లో ప్రసారం అవుతున్నాయి, ఇమ్మీడియట్గా ఇక్కడ నుంచి అది జరగాలి. కానీ అది జరుగుతలేదు. అక్కడ ఎవడో పోతాడు, పోయి 3,000 ఇస్తే టిక్కు కొడతాడు, ఆ జిల్లాలో అక్రెడిటేషన్స్ ఇచ్చింది. సో ఇలాంటి వివక్ష కూడా జరుగుతూ ఉంది. తెలంగాణ జర్నలిస్టుల పైన కుట్ర జరుగుతూ ఉంది, ఇది గమనించాలి. అలాగే ఆంధ్ర మీడియాని వీళ్ళు ఎంకరేజ్ చేసే విధంగా ఈ జరుగుతూ ఉంది. సో దీన్ని ప్రభుత్వం కానీ సంబంధిత మినిస్టర్ కానీ గమనించి పూర్తిగా పాత జీవోని కొనసాగించాలి. అలాగే అల్లం నారాయణ సార్ ఉన్నప్పుడు పూర్తిగా జర్నలిస్టులు మేము ఇక్కడ ఎక్కడ వచ్చినా సరే, సార్ మాకు ఇక్కడ అక్రెడిటేషన్ రాలేదు, వెరిఫికేషన్ చేయించాలి, ఛానల్ వస్తుందా మీరు చూడండి, రైట్ కొట్టి ఇచ్చేసేయండి అనే విధంగా అన్ని సమస్యలకు ఆయన ఉన్నాడు. కానీ ఇప్పుడు వచ్చిన ప్రెస్ అకాడమీ చైర్మన్ మన సమస్య ఇనే పరిస్థితే లేదు. మనం చెప్తే ఆయన కూడా అర్థం చేసుకున్నాం, ఆయనకు అది అర్థమే అవుతలేదు. కమిషనర్ దగ్గర పోతే వాళ్ళకి ఇంకా ఏం అర్థమవుతుంది, ఆమెకు అసలు దేని దానికి సంబంధమే లేకుండా ఆమెకు అర్థమవుతలేదు. ఇలాంటి పరిస్థితిలో ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వాలు కానీ ఈ కమిషనర్ గారు ఉన్నాడు, దీన్ని అర్థం చేసుకొని కేబుల్ ఛానల్స్ల పరిస్థితి అర్థం చేసుకొని దీని అప్డేషన్స్ కానీ వివిధ యాడ్స్ కానీ ఇది గమనించి ఇది కేటాయించాలనేది డిమాండ్ చేస్తున్నారు తెలంగాణ కేబుల్ ఛానల్స్ అసోసియేషన్.